బతుకుతున్న రోజు వచ్చి 100-150 రూపాయలతో జీవనం సాగిస్తున్నారు. ఎంత దుర్భరమైన స్థితిలో ఉన్నారంటే ఇక్కడ కర్నూలులో చాలా దుర్భరమైన స్థితిలో ఉన్నారు. అలాగే ఎయిమ్స్ తరహా అన్నారు, మన కర్నూలు జనరల్ హాస్పిటల్ని ఎయిమ్స్ తరహా అభివృద్ధి చేస్తా అన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన తొలి రోజు కర్నూలులో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. పవన్ వెంట నడిచేందుకు యువత మహిళలు ఇప్పటికే కర్నూలు చేరుకున్నారు. జనసేనాని ఎక్కడ కాలుమోపితే అక్కడ ఆ సమస్యలు ప్రపంచానికి తెలుస్తాయి. అందుకే తమ గోడు వెళ్లబోసుకునేందుకు కర్నూలు వాసులు కాటమరాయుడు కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన ప్రధానంగా కరువు, మహిళా సమస్యలు, స్వయం ఉపాధి విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సంబంధిత వర్గాల ప్రతినిధులతో చర్చిస్తారు. ముస్లిం మైనారిటీలతో కూడా ఓ చర్చా కార్యక్రమం ఉంటుంది. సచార్ కమిటీ సిఫార్సుల అమలు, ముస్లిం యువతకు నైపుణ్యాల అభివృద్ధికి, స్థానికంగా ఉపాధి కల్పన అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సి క్యాంప్ సెంటర్ నుంచి కొండారెడ్డి బుర్జ్ వరకు పవన్ రోడ్ షో నిర్వహిస్తారు. 25న ఆదోనలో పర్యటించి పత్తి రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. 26న ఆళ్లగడ్డలో పర్యటిస్తారు. పవన్ అడుగులో అడుగు వేసేందుకు రాయలసీమ నుంచే కాదు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో కర్నూలుకు చేరుకున్నారు. జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం గోడు వినడానికి జనం తోడు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నేతాజీ అందిస్తారు. నేతాజీ చెప్పండి, ప్రస్తుతం కర్నూలులో పరిస్థితి ఎలా ఉందంటే ఎన్ని గంటలకి పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకోనున్నారు, ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్నారు. విజయవాడ నుంచి వాళ్ళ మధ్యాహ్నం బయలుదేరి ఆయన 3 గంటల ప్రాంతంలో ఓర్వకల్లు ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ నుంచి బై రోడ్డు ప్రస్తుతం మనం ఎక్కడైతే రోడ్ షో ప్రారంభం కానుందో ఆ సి క్యాంప్ సెంటర్లో ఉన్నాము, ఇక్కడికి చేరుకుంటారు. 3:30 నుంచి ఆయన ఇక్కడ రోడ్ షోని ప్రారంభిస్తారు. ఇక్కడ నుంచి ఆయన నేరుగా కొండారెడ్డి బుర్జ్ వరకు అంటే దాదాపు 2.5 కిలోమీటర్ల మేర ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు. ఆయన రోడ్ షోలో పాల్గొనేందుకు ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున జన సైనికులు అంతా కూడా కర్నూలుకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనతో ఇక్కడ కొంతమంది జన సైనికులు ఉన్నారు, ఇక్కడ లోకల్ లీడర్స్ కూడా ఉన్నారు. జనసేన లోకల్ లీడర్ అర్షద్ ఉన్నారు. ఇవాళ మీకు సంబంధించి అంటే ముస్లిం మైనారిటీలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చర్చించబోతున్నారు. మీకు సంబంధించిన నైపుణ్యాల అభివృద్ధి కావచ్చు, స్వయం ఉపాధి కావచ్చు, ఇలా అనేక రంగాలకు సంబంధించి మీలో ఏ సమస్యలు ఉన్నాయో వాటి అన్నిటిపైన కూడా ఆయన చర్చించబోతున్నారు. దానికి తగ్గ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? ఈరోజు చాలా అద్భుతమైన రోజు. పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ ముఖద్వారమైనటువంటి కర్నూలు గడ్డపై ఈరోజు అడుగు పెడుతున్నారు. ఇక్కడ సి క్యాంప్ సర్కిల్ నుండి జనసేన అభిమానుల గుండె చప్పుడు
అయినటువంటి మన పవన్ కళ్యాణ్ అధినేత గారు ఇక్కడి నుండి స్టార్ట్ చేసి రోడ్ షో కొండారెడ్డి బుర్జు సాక్షిగా ఈరోజు అక్కడ బహిరంగ సభ జరుగుతుంది. అలాగే రాష్ట్రంలోనే ముస్లిం మైనార్టీలు అధికంగా ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే మన కర్నూలు జిల్లా. ముస్లిం మైనార్టీల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఆయన రోడ్ షో సాగుతుంది. అలాగే ఇంకొకటి ముఖ్య విషయం ఏమిటంటే సచార్ కమిటీ నివేదికను మొట్టమొదట అమలు చేస్తున్నాను అని చెప్పిన నాయకుడు అధికారంలోకి వస్తే ఎవరైనా ఉన్నారంటే జనసేనాని గారు. ఆయన చెప్పినట్టు అదేవిధంగా ముస్లిం మైనార్టీ సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు మర్నాడు ముస్లిం మైనార్టీ సదస్సు కూడా ఉంటుంది. అన్ని వర్గాలతో కలిసి మమేకమై ముందుకు సాగాలన్న ఏకైక సిద్ధాంతోనే ఇక్కడ జన సైనికులందరూ సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే దాదాపుగా మన జిల్లాలో నల్లిమూలల నుండి ఈరోజు ఉధృతంగా ఈరోజు వస్తున్నారు. ఎందుకోసం అంటే దాదాపుగా మన రాయలసీమలో కర్నూలు జిల్లాకు చాలా ప్రాధాన్యం ఉంది. ఆ కర్నూలు జిల్లా నుండి ఈరోజు ఆయన రోడ్ షో రాయలసీమ యాత్రలు మొదలుపెట్టడం చాలా గొప్ప విషయం. ఇక్కడికి దాదాపు 3 లక్షల నుండి తక్కువ కాకుండా దాదాపు 5 లక్షల మంది బహిరంగ సభ చూస్తారు. రాష్ట్రంలోనే కర్నూలు గడ్డ జనసేన అడ్డగా మారిపోతుంది. అందుకోసం ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాం, జన సైనికులందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ముందుకు సాగుతాం. మా జనసేనాని అడుగులో అడిగేసి మా అరుపులు దిక్కులు పెల్లటిల్లేలా ఈరోజు అరుస్తూ ఆయనతో ముందుకు సాగుతామనేసి తెలియజేస్తున్నాం. కర్నూలు జిల్లాలోని ప్రధాన సమస్యలు ఏంటి? ఇవాళ మీరు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లబోయే సమస్యలు ఎలా ఉన్నాయి? దానికి సంబంధించిన నివేదిక ఏమైనా సిద్ధం చేశారా? చాలా నివేదికలు సిద్ధం చేశాను. కర్నూలు జిల్లాలో ముఖ్యంగా ఈరోజు కర్నూలులో ఒక్క పరిశ్రమ కూడా లేదు. ఏ పరిశ్రమ కూడా లేదు. ఒకే ఒక పరిశ్రమ ఉంది, టీజీ వెంకటేష్ గారిది. ఆ పరిశ్రమ లాభం చేసేదానికన్నా నష్టం చేయడమే ఒకే కారణంతో పెట్టుకున్నారు ఆయన. ప్రజలకు నష్టం జరుగుతుంది. అలాగే వచ్చేసి నీళ్లు కలుషితమవుతున్నాయి, గాలి కలుషితమవుతుంది, పర్యావరణం మొత్తం నాశనం అయిపోతుంది. కేవలం వచ్చేసి ఆయన అధికార దాహం కోసము ఆ డబ్బు సంపాదించి ఆయన రాజ్యసభ సీట్లు కొనుక్కొని ఏగాలనేసి ఒకే విధంగా ఉన్నాడు. ఆయన పరిశ్రమతో ఏ ఫలితం కూడా లేదు. ఇంకోటి చెప్పారు, ఇక్కడ కర్నూలు జిల్లాలో నిరుద్యోగులు ఎంబీఏ ఎంసీఏ చేసిన వాళ్ళు ఈరోజు ఆటో డ్రైవర్లుగా ఆటోలు వేసుకుంటూ నడుపుతున్నారు. ఒక్కొక్కరు వచ్చేసి 4,000కు 5,000కు ఎంబీఏ ఎంసీఏ చదివిన పిల్లలు వచ్చేసి షాపులలో చిన్న చిన్న బట్టల షాపులలో అక్కడ ఇక్కడ పనిచేసుకుంటూ బతుకుతున్నారు. ముస్లిమ్స్ అయితే మరీ దారుణంగా ఉన్నారు. ఈ రోజు కూడా వచ్చేసి పాత బస్ స్టాండ్లో వచ్చేసి ముస్లింలు అందరు ఆకు తీసుకెళ్లేసి ఆ బీడీలు చుట్టి ఆ బీడీల మీద బతుకుతున్న. రోజు వచ్చి 100-150 రూపాయలతో జీవనం సాగిస్తున్నారు. ఎంత దుర్భరమైన స్థితిలో ఉన్నారంటే ఇక్కడ కర్నూలులో చాలా దుర్భరమైన స్థితిలో ఉన్నారు. అలాగే ఎయిమ్స్ తరహా అన్నారు, మన కర్నూలు జనరల్ హాస్పిటల్ని ఏం తరహా అభివృద్ధి చేస్తా అన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా వచ్చేసి స్కానింగ్ చేసుకోవడానికి నిండి గర్భిణులు వెళ్ళి స్కానింగ్ చేసుకోవాలంటే కూడా వచ్చేసి అక్కడ గంటల కొద్ది నిలబడి చాలామంది అమ్మాయిలకు అబార్షన్లు కూడా అయిపోతున్నాయి. అంత దౌర్భాగ్య స్థితిలో మన కర్నూలు జనరల్ హాస్పిటల్ ఉంది. అలాగే వచ్చేసి ముస్లిం మైనార్టీలు వచ్చేసి రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా 5వ తరగతి తర్వాత చిన్న పిల్లలందరూ స్కూల్లో ఆపేస్తున్నారు. ఈ రోజు వచ్చేసి నిరక్షరాస్యులు ఎంత దారుణంగా ఉన్నారంటే ముస్లిం మైనార్టీలు చాలా నీచమైన దయనీయమైన స్థితిలో బతుకుతున్నారు. అన్ని వర్గాల కన్నా వెనుకబడి బతుకుతున్నారు. అలాగే చేనేతలు వచ్చేసి అల్మటిస్తున్నారు. చేనేతలు చాలా దౌర్భాగ్యంగా దుర్మార్గంగా ఎంత బీద పరిస్థితిలో ఉన్నారంటే చేనేతలు ఆ మగ్గాలకే ఉరితాళ్లుగా ఎగుతున్నారు. అలాగే ఈరోజు రాష్ట్రంలో సుగ్గి యాత్రలు చేస్తున్నారు. ఆలూరు ప్రాంతంలో అయితే వలస వెళ్తున్నారు, బాంబేకి వలస వెళ్తున్నారు, బెంగళూరుకి వలస వెళ్తున్నారు, ఇంకోటి వచ్చేసి గుంటూరు మిర్చి యార్డ్లలో పనిచేయడానికి వెళ్తున్నారు. ఎంత దారుణమైన స్థితి ఉందంటే రాష్ట్రంలో వచ్చేసి ఆనాడు వచ్చేసి జార్ఖండ్ ఛత్తీస్గఢ్లో ఏ విధంగా పరిస్థితులు దారుణమైన పరిస్థితులు విలయతాండవం చేస్తాయో అటువంటి పరిస్థితులు మన కర్నూలులో కూడా విలయతాండవం చేస్తున్నారు. ఇక్కడ కేవలం దోచుకోవడానికి మాత్రమే ఈ నాయకులందరూ పోరాడుతున్నారు తప్ప ఎవరు ప్రజల క్షేమం కానీ ప్రజా సంక్షేమం కానీ ఎవరు పాటుపడడం లేదు. ఓన్లీ కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు, పాలన ఎవరు చేయడం లేదు అనేసి ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ మనతో ఒక వీర మహిళ ఉన్నారు, అనిత గారు. ఈరోజు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మహిళలకు సంబంధించిన సమస్యలు, స్వయం ఉపాధిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చా కార్యక్రమాన్ని పెట్టబోతున్నారు కదా, మీరు ఏ అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు? నమస్కారం అండి, నా పేరు అనిత. కర్నూలు జిల్లాలో వీర మహిళగా చెప్పుకుంటున్నాము. మొట్టమొదటిగా ఏంటంటే ఈ రాయలసీమకే ముఖద్వారమైన కొండారెడ్డి బుర్జు సందులో అక్కడ నుంచి ఇక్కడ మనము ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి బహిరంగ సభను. ఇది మాకు ఎంతో ఆనందదాయంగా ఉంది. ఇప్పుడు జనసేనాని అధినేత గారు మా రాయలసీమ చెప్తున్నందుకు మేమందరం ప్రతి ఒక్క మహిళ మాకు అన్నయ్యగా మేమందరం సాదర స్వాగతం చెప్తున్నాము. మహిళలకు ఏ పార్టీలలోనే అంతగా గొప్ప విలువను ఇచ్చాడు. ఆ విలువలు మేము తీసుకోవడానికి మేము ఎంతో హర్షదీయంగా ఉన్నాము. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉండే మహిళలకు ఏంటంటే ఈ జిల్లాలో ఏంటంటే పుట్టిన పసిపిల్ల నుంచి
ఒక వృద్ధురాలికి కూడా ఎక్కడిక్కడ రక్షణ లేకుండా చాలా మటుకు జరిగిపోతుంది. చాలా మటుకు బెల్ట్ షాపులు కూడా ఇంటి పక్కలలో కానీ మెయిన్ సర్కిల్లో కానీ చాలా మాకు అంతరాయంగా కలుగుతుంది ఇక్కడ. దానిపైన మొట్టమొదటిగా మేము అందరం చెప్పుకోవాలని చూస్తున్నాము. ఇప్పుడు అధికార పార్టీలో కూడా ఒక డ్వాక్రా మహిళలను పెట్టేశారండి. ఆ డ్వాక్రా మహిళలు కూడా ఎంత ఇబ్బంది జరుగుతుంది, ఎన్ని మోసాలు జరుగుతున్నాయి, ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయని ప్రతి ఒక మహిళ తన గొంతెత్తి చాటుకోవడానికి ముందుకున్నారు. మహిళలకు ఇప్పుడు ప్రేమ అనే దానిపైన కూడా వాళ్ళ మీద వేధించే వ్యక్తులు కూడా చాలా మంది ఎక్కువయ్యారు ఇక్కడ. వాళ్ళ మీద కూడా తగిన చర్యలు తీసుకుంటామని అతను గారు మాకు చెప్పడం జరిగిందండి, పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఇక్కడుండే అధికార పార్టీ కానీ ప్రతినిధి పార్టీ కానీ వారు యొక్క స్వార్థానికి కానీ వారు చూసుకుంటున్నారు, కానీ ప్రజలు ఏ విధంగా వాళ్ళ కింద మనం నలిగిపోతున్నారని ఎవరు చూడట్లేదండి. దానికి ఒక జనసేన అనేది అతను అడ్డు చెప్పాల్సిన అవసరం లేదండి. జనసేనానికి అది ప్రతిపక్షానికి కానీ మన అధికార పార్టీకి చెప్పేంత రేంజ్లో వాళ్ళు లేరండి. ఒక జనసేన వీర మహిళలు చాలండి ప్రతిపక్షాన్ని కానీ అధికారాన్ని పడి వాళ్ళ చొక్కా పెట్టుకొని నడి రోడ్లో లాగడానికి. మా వంతుగా మేము జనసేన వీర మహిళలు ఏంటో మేము చూపించుకోగలము. అక్కడ ఉండే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి కానీ అక్కడ ఉండే వాళ్ళ తొత్తులకు కానీ మేము చాలండి. మా సత్తా ఏంటో మహిళలు ఏంటో మేము చూపించుకోగలము. ఒక జనసేన వీర మహిళలు మాకు ఎందుకంటే ఝాన్సీ లక్ష్మీబాయి అని ఒక పేరు పెట్టారండి. ఆమె యొక్క పౌరుషాన్ని రాజసాన్ని మేము పుంజుకొని మా యొక్క శక్తిని సామర్థ్యాన్ని మేము చూపించుకొని జనసేన అని మేము ముందుకు తీసుకెళ్తామని మేము ఈ సభాముఖంగా చెప్తున్నామండి. మా యొక్క రాయలసీమలో ఆయన జనసేనని అడుగు పెడుతున్నారంటేనే మాకు ఎంత హర్షణీయంగా ఉంది. మొట్టమొదటిసారిగా మా జనసేనాని మా కర్నూలు జిల్లాలో ఒక బహిరంగ సభగా మాకు ముందుకు తీసుకెళ్తున్నారండి. ఇక్కడ కర్నూలు జిల్లాలో ఉండే ఎంతో అభిమానులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒక 10 రోజుల నుంచి వారికి నిద్ర లేకుండా అహర్నిశలు కష్టపడుతున్నారండి. ఒక అధినేత వస్తున్నాడు, ఒక నాయకుడు కాదండి, మా యొక్క కుటుంబ సభ్యుడు వస్తున్నారనే నిదానంతో మాకు చెప్తున్నారండి. తను ప్రతి నోట ఎవరి నోట చూసినా ఒక జననేన అనట్లేదు, మా అన్నయ్య వస్తున్నాడు, మేము మాకంటూ ఒక జనసేన అధికారం వస్తుంది, మేము బాగుపడతాము, మాకంటూ ఒక మంచి జీవితం వస్తుంది అనే విధానంగా వాళ్ళు చెప్పుకొని పోతున్నారండి. అయితే గోదావరి జలాలను కోస్తాంధ్రకు తరలించాను, కృష్ణా జలాలను రాయలసీమకు తరలించి రాయలసీమను సస్యశ్యామలం చేశానని చంద్రబాబు నాయుడు అంటున్నారు. సస్యశ్యామలేమండి, ఉన్న రాష్ట్రాన్ని కూడా దర్బరం పట్టిస్తున్నారు. మా జిల్లాలో రాయలసీమ అంటే ఎంత కరువుగా అయిపోయిందంటే అతని అధికారంలో ఉండే మా కర్నూలు జిల్లాకు సంబంధించిన ఎంపీ గారండి, రాజ్యసభ సభ్యుడు వచ్చేసి టీజీ వెంకటేష్ గారు మా తుంగభద్ర మాకుండే ఒక తుంగభద్ర నది మాకుండే నీటి జలం అండి తుంగభద్ర నది. ఆ తుంగభద్ర నది ఎంత దారుణంగా అంటే అతను ఫ్యాక్టరీలో పెట్టి నీరు ఎంత కలుషితం అయిపోతుందో ఎంత చేస్తుందో కూడా ఒక్కడు పట్టించుకోవాలంటే మీరేంటి సస్యశ్యామలం చేస్తే ఉండేదాన్ని మీరు బాగుపరచలేకున్నారు, లేని దాన్ని మీరు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు? మీకు ఎక్కడి నుంచి వచ్చింది అధికారము? మీకు కెపాసిటీ ఉండి మీరు నిజంగా మీరు గాన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలరు, మీకు అంత ధైర్యం ఉందంటే ముందుగా తుంగభద్ర నదిని మా కర్నూలు జిల్లాకు సంబంధించిన టీజీ వెంకటేష్ గారి ఫ్యాక్టరీలో నుంచి మమ్మల్ని విడిపించండి చాలు. మేము అక్కడ అక్కడ ఉండే ప్రజలు కానీ ఎంత కష్టపడుతున్నారో వాళ్ళ యొక్క బాధలే కాస్త వినిపించండి. మీరు ఎక్కడో అమరావతిలో కూర్చొని రాజభోగాలు అనుభవించడం కాదండి, ఇక్కడ సామాన్య ప్రజలు ఎంత కష్టపడుతున్నాడో వాళ్ళ బాధను కూడా మీరు వినిపించుకోండి చాలు. మీరు వినిపించుకోలేని పక్షంలో మీకు అక్కడ ఉండే సీఎం పదవి కాదు కదండి, ఆ సీఎం పదవి కింద కాళ్ళ కింద కూర్చోవడానికి కూడా మీరు అర్హత పొందడు. అది ఖచ్చితంగా సవాల్ చేసి చెప్తున్నాం, మేము ఒక రాయలసీమ ద్వారంగా చెప్తున్నాము. మీకు అనుకుంటారు రాయలసీమ అంటే మా సీమ అనుకుంటారు, రాయలసీమ అంటే మీ సీమ ఏం కాదండి. మార్పులు ఎప్పుడో చెందాయి. రాయలసీమ అంటే కూడా మార్పులు కోరుకుంటున్నారు, మీ పతనాన్ని మీరే కోరుకుంటున్నారు, అది మాత్రం జాగ్రత్త. పవన్ కళ్యాణ్ గారి రోడ్ షోలో ఇవాళ ఎంతమంది పాల్గొనే అవకాశం ఉంది? మా అంచనా ప్రకారం అండి దాదాపుగా 4 లక్షల నుంచి 6-7 లక్షల వరకు మేము అంచనా వేసుకుంటున్నాము. అంతకన్నా మించొచ్చు. ఎందుకంటే ఒక సినిమా అభిమాని అని కాకుండా అతను ఒక సినిమా హీరో వస్తున్నారని కాకుండా ఒక దేశాన్ని నిలబట్టే ఒక రాజకీయ నాయకుడు. అంటే ఇప్పుడు ఒకప్పుడు గాంధీ గారు అనుకున్నారు, అదే గాంధీ గారు ఒక మహాత్ముల గారి సిద్ధాంతాలని ఫాలో అవ్వాలి, వాళ్ళ దృష్టి వాళ్ళ వెనకాల మేము ఉన్నామని పవన్ కళ్యాణ్ అదే కాన్సెప్ట్తో వస్తున్నారు. కాబట్టి అంతకన్నా ఎక్కువ మేము అంచనా ప్రకారమే జరుగుతుందండి. జనసేనాని కోసము ఎంతో మంది ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ యొక్క అంచనాల ప్రకారం మేము చెప్పలేనుగా, దాదాపు 5 నుంచి పైగానే అనుకుంటున్నాం మేమైతే, అంతకన్నా మించిన మేము చెప్పలేము. దానికి సంబంధించి మేమైతే తీసుకుంటున్నాము వాళ్ళకి తగిన చర్యలు, అంటే ఏ ఆటంకి జరగకుండా వాళ్ళకి ఎలాంటి హానులు జరగకుండా మేము తగిన చర్యలు తీసుకుంటున్నామండి కర్నూలు జిల్లాలో ఉండి. ఇక్కడ మనతో పాటు కొంతమంది జన సైనికులు కూడా ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది కర్నూలు జిల్లా ఆత్మకూరు అండి, శ్రీశైలం నుంచి వచ్చాము. నైట్ నుంచి ఇన్నో ఉన్నామండి మేము. అదే ఫ్లెక్సీలు కట్టుకుంటా ఎప్పుడు అన్న అని చూస్తామో మా దేవుడిని చూస్తామని ఆశతో ఉన్నామండి. ఇంకా టైం ఉంది. ఏమంటే మేడం మాట్లాడుతున్నారు, అన్న కోసం వస్తున్నారు. కర్నూలు జిల్లాలో కొత్తమసింహం అడుగుపడుతుంది. ఇంకా 3 గంటలకు కర్నూలు జిల్లాలో కొత్తమసింహం అడుగుపడుతుంది. మీ యువతకు సంబంధించిన సమస్యలు ఏంటి? వాళ్ళ కళ్యాణ్ గారి దృష్టికి ఎలాంటి సమస్యలను తీసుకెళ్తారు?
మా యువత ఏముందండి, మేము ఎంత చదువుకున్నా కానీ మాకు ఎలాంటి జాబ్స్ రాకుండా ఏదో ఒకటి చేసుకుంటున్నాము. మేస్త్రి పనో పెయింటింగ్ పనో ఏదో ఒకటి చేస్తున్నాము. వస్తే మా భవిష్యత్తు మారుతుందని ఆలోచిస్తున్నామండి. అదే ఇచ్చినారు కదండి 25 కేజీల బియ్యం కోసం కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం, అంటే మా భవిష్యత్తు కోసం మేము పోరాటాలని చేసుకుంటున్నాం. అది ఎంత రిస్క్ అయినా ఎంత ఏం జరిగినా కానీ మేము అదే మా ప్రాణం పోయినా కానీ పవన్ కళ్యాణ్ కానీ విడుతామండి. ఆయన వెంటే ఉంటాం. 25 సంవత్సరాల మా జీవితం కూడా అతనికి అంకితం చేస్తున్నామండి. రాజకీయం ఇది మొత్తంగా యువత మాత్రం ఒకటే చెప్తున్నారు, మాకు 25 కేజీల బియ్యం వద్దు, 25 ఏళ్ళ భవిష్యత్తు కావాలంటూ యువత చెప్తున్నారు. మహిళలేమో వారికి సంబంధించిన సమస్యలన్నీ ఉన్నాయి. ఆ సమస్యల్ని పరిష్కరించడంలో ఇప్పుడున్న పాలకులు విఫలమయ్యారు. ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తేనే మా సమస్యలన్నీ తీరుతాయంటూ మహిళలు చెప్తున్నారు. అలానే ఇక్కడ ఇప్పటి వరకు ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి రోజు రోజుకు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఇక్కడి నాయకులంతా దోచుకోవడానికి దాచుకోవడానికే ప్రాధాన్యతనిస్తున్నారు తప్ప ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదంటూ ఇక్కడున్న జన సైనికులు జనసేన నేతలు చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ నేతాజీ. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.